హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు తీసుకోవాలి. వాటికి 2 చివర్లు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత దొండకాయల్ని సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ముక్కలకు బాగా పట్టించాలి. ముక్కల్లో తడి ఉంటుంది కదా, అందుకని ఒకసారి అంతా బాగా కలుపుకొని తక్కువైతే కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చాలాసేపు అలాగే ఉంచేయకూడదు. అలా ఉంచితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి లూజ్గా అయిపోయి ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఉంటాయి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఈ దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఇవన్నీ ముద్దలాగా అనిపిస్తాయి, కానీ ఫ్రై అయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. దొండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు వాటిని కిందికి పైకి ఇలా కదుపుతూ వేయించుకోవాలి. లేదంటే ఒకవైపే వేగుతాయి, ఇంకొక వైపు అలాగే ఉండిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత అవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలు, కరివేపాకు మన దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి. అంతే అండి, మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పులో, సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.